అందరికీ నమస్కారం. నేను మీ మండే మాస్టర్ని. మనం సాంఘిక శాస్త్ర బోధనా పద్ధతులకు సంబంధించి ఇంతకుముందు 2 పద్ధతులను అయితే మనం వివరించుకున్నాం. ఒకటి ఉపన్యాస పద్ధతి, రెండోది ఉపన్యాస ప్రదర్శన పద్ధతి, లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్. వీటి గురించి అయితే మనం చెప్పుకోవడం జరిగింది. ఈరోజు దీనిలోనే ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో మూడోదైనటువంటి మూల వనరుల పద్ధతి, మూలాధార పద్ధతి లేదా వనరుల పద్ధతి, మూలాధార పద్ధతి. హెడ్డింగ్ పెట్టుకోండి, మూలాధార పద్ధతి. దీన్నే మనం ఏ పద్ధతి అంటామయ్యా అంటే, లేదా దీన్నే వనరుల పద్ధతి. దీన్ని మనం వనరుల పద్ధతి అంటాం. ఇంగ్లీష్లో సోర్స్ మెథడ్. పేరులోనే మనకు అర్థమవుతుంది, సోర్స్ మెథడ్. అంటే ఉదాహరణకి మనం సాంఘిక శాస్త్రంలో ఏదైనా ఒక విషయాన్ని బోధించేటప్పుడు ఆ విషయానికి సంబంధించి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో పాటు ఆ టెక్స్ట్ బుక్లో రాబడినటువంటి ఇన్ఫర్మేషను ఎక్కడెక్కడి నుంచి స్వీకరించాము అనేదే ఈ సోర్స్ మెథడ్ అంట. అదైనా ఉదాహరణకి పాఠ్య గ్రంథంలో చేర్చిన విషయాలకు వాటికి సంబంధించినటువంటి వనరుల్ని చేర్చడాన్నే మూలాధార పద్ధతి లేదా వనరుల పద్ధతి అని పిలవటం జరుగుతుందన్నమాట. ఉదాహరణకి మనం అశోకుడు దమ్మ అనేటువంటి దీన్ని సేకరించడానికి కారణమైనటువంటి కళింగ యుద్ధం గురించి మనకి టెక్స్ట్ బుక్లో రాసి ఉంది. మరి ఈ కళింగ యుద్ధం గురించి మనకి మెయిన్గా ఎక్కడి నుంచి తీసుకున్నాం? అశోకుడి యొక్క 13వ శాసనం నుంచి మనం తీసుకోవడం జరిగిందనమాట. అశోకుడి యొక్క 13వ శాసనం నుంచి తీసుకోవడం. ఈ 13వ శాసనం అనేది వనరుల పద్ధతిలో ఒక భాగం అన్నమాట. రెండోది, మనం చెంచూస్ యొక్క జీవనం గురించి, జీవన శైలి గురించి తెలుసుకోవడానికి మనం ఏ విధంగా తెలుసుకున్నామంటే, అది కూడా హ్యామెండ్రాఫ్ అనే అతను తన యొక్క ద చెంచూస్ అనే పుస్తకం నుంచి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదరించి దాంట్లోంచి సమాచారాన్ని మన టెక్స్ట్ బుక్లో ఇచ్చుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా సింధు నాగరికత ప్రజలు మరి పర్షియన్ వాళ్ళతోనూ, అరబిక్ వాళ్ళతోనూ, ఇరానియన్ వాళ్ళతోనూ, ఆర్మేనియా వాళ్ళతోనూ వాళ్ళు వ్యాపార కార్యకలాపాలు చేపట్టారని మనం ఎలా తెలుసుకున్నాము? మరి ఆ ప్రాంతంలో దొరికినటువంటి సింధు నాగరికత నాణ్యాలు కానివ్వండి, వెయిట్స్ కానివ్వండి, సీల్స్ కానివ్వండి, వాటి ఆధారంగా మనం తెలుసుకున్నాం అన్నమాట. మరి మొదటి విషయంలో శాసనాలు కానివ్వండి, రెండో విషయంలో పుస్తకాలు కానివ్వండి, మరి మూడో విషయంలో నాణ్యాలు కానివ్వండి, అర్థమైందా? లేదా బ్రిటిష్ కాలంలో మనకి ఎటువంటి చట్టాలు నడిచేవి, ఏ విధంగా పరిపాలన నడిచేది అనేది బ్రిటిష్ యొక్క రికార్డు నుంచి మనం సేకరించడం జరిగిందనమాట. మరి ఇవన్నీ కూడా ఏంటయ్యా అంటే సోర్సెస్ అన్నమాట. మరి విజయనగర రాజ్యాల గురించి కానివ్వండి, లేకుంటే కాకతీయుల రాజ్యం గురించి కానివ్వండి, మొఘళ్ళ గురించి కానివ్వండి, మరి వీరందరి గురించి ఆ కాలంలో ఎవరైతే విదేశీ యాత్రికులు భారతదేశానికి వచ్చారో వాళ్ళు రాసిన పుస్తకాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా వారి పరిపాలన గురించి, వీటన్నిటి గురించి తెలుసుకున్నాం అన్నమాట. మరి ఇవన్నీ కూడా ఏంటి? వనరులు. ఇవన్నీ ఏంటి? వనరులు. మూలాధార వనరులు లేదా వనరులు అంటారనమాట. మరి వీటిని ఉపయోగించుకొని క్లాసులో మనం పిల్లవాడికి మన టెక్స్ట్ బుక్లో ఉన్న సమాచారంతో పాటు ఎడిషనల్గా కొంత సమాచారాన్ని కూడా పిల్లవాడికి మనం సేకరించి పిల్లవాడికి చూపించడం కానివ్వండి, వాటి గురించి వివరించడం ద్వారా పిల్లవాళ్ళలో ఆలోచన శక్తి, పిల్లవాళ్ళలో ప్రశ్నించే శక్తి, పిల్లవాళ్ళలో సృజనాత్మకత, పిల్లవాళ్ళ విమర్శనా శక్తి, అదేవిధంగా పిల్లవాళ్ళలో పరిశోధన శక్తి, ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి దీన్ని మనం చాలా ఇంపార్టెంట్ మెథడ్గా చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఏంటి? మూలాధార పద్ధతి, వనరుల పద్ధతి, సోర్స్ పద్ధతి అనేది. అర్థమైందా? సో ఇదండి దేని గురించి ఇంట్రడక్షను, సోర్స్ మెథడ్ గురించి ఇంట్రడక్షన్. ఒకే ఒక మాట చెప్పాలంటే
పాఠ్యాంశాన్ని చేర్చే విషయాల కంటే పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి ప్రాథమిక వనరులను విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగపడతాయి. దీన్ని ప్రదర్శించడం, పరిశోధించడం వంటి అనుభవాల ద్వారా ఏర్పడతాయి. అయితే మూలాధార పద్ధతిని 2 రకాలుగా వర్గీకరించారు. ఇందాకదంతా ఇంట్రడక్షన్ అమ్మ. ఇంట్రడక్షన్ గురించి మనం ఎక్కువగా రాయనవసరం లేదు. దీంట్లో అది ఒకసారి తెలుసుకుంటే చాలు. అసలు మూలాధారాలు అంటే ఏంటో తెలుసుకుంటే చాలు. మనకి మూలాధారాలని 2 రకాలుగా విభజించారని మనం చెప్పుకోవచ్చు. నేను సెంటర్లోకి ఇస్తాను. మూలాధారాలను 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ కానీ మనకు వచ్చినట్లయితే మనకి మూలాధార పద్ధతి మొత్తం వచ్చేసినట్టే. ఒకటి మొదటి వర్గీకరణ. చక్కగా ఇంతకుముందు నా క్లాస్ ఫాలో అయ్యేకి ఇది 5వ క్లాసు 6వ క్లాస్ అయి ఉంటుంది. ఈ 5 క్లాసుల యొక్క నోట్స్ కానీ మీరు ప్రిపేర్ చేసుకున్నట్లయితే సోషల్లో మనకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ మొత్తం కూడా మీకు మీ చేతిలో ఉంటాయి. చక్కగా 12 మార్కులు 12 బిట్లు వస్తాయి. ఆ 12 బిట్లు కూడా మీకు ఉపయోగపడతాయి. రెండో వర్గీకరణ, మొదటి వర్గీకరణ, రెండో వర్గీకరణ. మొదటి వర్గీకరణలో మనకి మళ్ళీ 3 అంశాలు అయితే ఉంటాయి. మొదటి వర్గీకరణలో మళ్ళీ ఎన్ని అంశాలు ఉంటాయి? మనకి 3 అంశాలు ఉంటాయి. ఒకటి పురావస్తు ఆధారాలు. ఒకటేంటి? పురావస్తు ఆధారాలు. ఉదాహరణకి సింధు నాగరికతలో దొరికినటువంటి కుండలు కానివ్వండి, లేకుంటే నియోలిథిక్ పీరియడ్ కానీ, మెసోలిథిక్ పీరియడ్ కానీ, అదేవిధంగా పేలియోలిథిక్ పీరియడ్లో దొరికినటువంటి ఎముకలు కానీ, రాతి, ఇవన్నీ కూడా అంటే మనకి ఇన్ఫర్మేషన్ రావడానికి. నెక్స్ట్ లిఖిత ఆధారాలు. ఈ లిఖిత ఆధారాలు వచ్చేసరికి హుయాన్ సింగ్ రాసింది కానివ్వండి, ఆల్బెరూని రాసింది కానివ్వండి, అదేవిధంగా ఇంకా లోకల్గా మన సంస్కృతాలు కానివ్వండి, ఈ స్వదేశీ రికార్డులు కానివ్వండి, అదేవిధంగా లైబ్రరీలో ఉండేటువంటివి కానివ్వండి, ఆర్చివీస్లో ఉండేటువంటివి కానీ, ఇవన్నీ కూడా. మూడవది ఏంటి? మౌఖిక జానపద కథలు కానివ్వండి, అదేవిధంగా మౌఖిక ఆధారాలు. మొదటి వర్గీకరణలో మనకేమున్నాయంటే పురావస్తు ఆధారాలు, లిఖిత ఆధారాలు, మౌఖిక ఆధారాలు. మళ్ళీ వీటిలో డివిజన్ ఉందన్నమాట. పురావస్తు ఆధారాల్లో ప్రాచీన స్మారకాలు. నేను ఇక్కడ కింద నుంచి 1, 2, 3 వేస్తాను. ప్రాచీన స్మారకాలు అంటే శిలాశాసనాలు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళు కట్టించిన గుడులు కానివ్వండి, ఇవన్నీ. నెక్స్ట్ శాసనాలు, ఇవి ఇన్స్క్రిప్షన్స్. ప్రాచీన స్మారకాలు అంటే టాంబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ కానివ్వండి, అదేవిధంగా గుడులు, మన హైందవ దేవాలయాలు కానివ్వండి, అదేవిధంగా చర్చిలు కానివ్వండి, మసీదులు కానివ్వండి, ఆ కాలంలో కట్టినవి. నెక్స్ట్ నాణెములు, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తుల కాలంలో బంగారపు నాణ్యాలు చనామణిలో ఉన్నాయని మనకు ఎలా తెలిసినాయి? ఆ కాలంలో బంగారపు నాణ్యాలు విరిగా వాడారు కాబట్టి అక్కడ బంగారపు నాణ్యాలు ఎక్కువగా వాడారని చెప్పేసి మనం తెలిసిందనమాట. అట్లా. నెక్స్ట్ లిఖిత ఆధారాలు అంటే రచించినవి అన్నమాట. అంటే ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద, అదేవిధంగా ఎపిక్స్, ఉపనిషత్స్, ఇవి. సాంస్కృతిక వాజ్మేయం. నెక్స్ట్ రెండోది సాహిత్య వాజ్మేయం. కొంచెం తెలుగులో ప్రొనౌన్సియేషన్ కొంచెం అటు ఇటుగా ఉంటే మీరు దాన్ని సరి చేసుకోండి. విదేశీ రచనలు. 4th వన్ వచ్చేసరికి స్వదేశీ రచనలు, రికార్డులు. స్వదేశీ రచనలు, రికార్డులు. విదేశీ రాసినవి, మరి అలానే స్వదేశీలు రాసినవి. మరి మౌఖిక ఆధారాల్లో ఏముంటాయి? వీటిలో బిట్లు ఎలా ఇస్తారో కూడా చెప్తా మీకు. జానపద విజ్ఞానం అంటే పల్లెటూరులో, జనపదం అంటే పల్లెటూర్లు కానీ గ్రామాల్లో కానీ అప్పట్లో బుర్ర కథలు, హరికథలు వేస్తూ ఉంటారు కదా, అటువంటివి కానీ, పాటలు కానీ, ఇటువంటివి. పూర్వగాథలు, అర్థమైందా? పూర్వగాథలు, అర్థమైందా? నెక్స్ట్ ఆచారాలు, ఆనాడు మనం ఉపయోగించినటువంటి ఆచారాలు,
నెక్స్ట్ సాంప్రదాయాలు. మెటీరియలిస్టిక్ లేకుండా ఓన్లీ మౌఖికంగా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ నోటి ద్వారా ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెళ్తూ ఉంటాయి అన్నమాట. మరి ఇది మొదటి వర్గీకరణ. మొదటి వర్గీకరణలో ఏమున్నాయి? పురావస్తు ఆధారాలు ఉన్నాయి, లిఖిత ఆధారాలు ఉన్నాయి, మౌఖిక ఆధారాలు ఉన్నాయి అన్నమాట. మరి పురావస్తు ఆధారాల్లో మనకి ప్రాచీన స్మారకాలు ఉంటాయి, శాసనాలు ఉంటాయి, నాణ్యాలు ఉంటాయి. మరి లిఖిత ఆధారాల్లో ఏముంటాయి? సాంస్కృత వాజ్మీయము, సాహిత్య వాజ్మీయము, విదేశీ రచనలు, స్వదేశీ రచనలు, రికార్డులు. మరి మౌఖిక ఆధారాలు ఏముంటాయి? జనపద విజ్ఞానము, పూర్వగాథలు, ఆచారాలు, సాంప్రదాయాలు. ఉదాహరణకి దీంట్లో బిట్టెలా ఫేమ్ చేస్తాడా అంటే ఆచారాలు అనేది ఏ మూల ఆధారానికి చెందినది అంటాడు. మౌఖిక ఆధారమా, లిఖిత ఆధారమా, ఆ లిఖిత ఆధారాల, పురావస్తు ఆధారాల అని మీకు బిట్టడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. లేదా లిఖిత ఆధారాలు అనేవి మనకి ఏ బోధనా పద్ధతులు ఉపయోగిస్తాము? మూలవర్ణుల బోధనా పద్ధత, లేదా ఉపన్యాస ప్రదర్శన పద్ధత, లేదా ఉపన్యాస పద్ధత, లేదా పర్యవేక్షణ పద్ధత అని చెప్పేసి మనకి బీటడానికి ఛాన్స్ ఉందన్నమాట. మరి రెండో వర్గీకరణ ఏంటి? అని చూసినట్లయితే ప్రాథమిక ఆధారాలు. ప్రాథమిక ఆధారాలు అంటే ఒక వ్యక్తి స్వయంగా తను అనుభవించిన తర్వాత దాని గురించి రాయడాన్ని ఏమంటారంటే, దాని గురించి రాయడానికి కానీ, దాని గురించి పుస్తకాన్ని పబ్లిష్ చేయడానికి కానీ దాని ప్రాథమిక ఆధారాలు అంటారు. నెక్స్ట్ ఏంటి? మాధ్యమిక ఆధారాలు అంటే సెకండరీ రిసోర్సెస్ అన్నమాట. ఉదాహరణకి నేనే ఏదైనా ఒక లైవ్ విషయాన్ని నేనే చెప్పి దాని పుస్తకంగానే రాసినట్లయితే, నా విషయంగానే రాసినట్లయితే దాన్ని ప్రాథమిక ఆధారం అంటారు. అలా కాకుండా నేను చూసిన దాన్ని ఒక అతను నన్ను దగ్గర ఇంటర్వ్యూ తీసుకొని ఆ సమాచారాన్ని తాను రాయడాన్ని ఏమంటారంటే మాధ్యమిక ఆధారాలు అంటారు. ఉదాహరణకి హ్యామిండ్రాఫ్ అనే వ్యక్తి చెంచూస్ యొక్క జీవనం గురించి 1950లో ఆంధ్రప్రదేశ్లో వివిధ ప్రాంతాల్లో తిరిగి చెంచూస్ యొక్క జీవనం గురించి ద చెంచూస్ అనే పుస్తకాన్ని రాశాడు. అదేంటి? ప్రాథమిక ఆధారం అన్నమాట. మరి నేనేం చేశాను? ఆ చెంచూస్ అనే పుస్తకాన్ని చదివి దాన్ని రెఫరెన్స్గా ఉపయోగించుకొని ఇంకొంచెం ఎడిషనల్గా నా సొంతగా ఊహలతో రాశాను అన్నమాట. దాన్ని ఏమంటారు? మాధ్యమిక ఆధారాలు అంటారు. మాధ్యమిక ఆధారాలు అంటారు. మన చరిత్రని డైరెక్ట్గా శిలాశాసనాలు చదివి రాస్తే దాన్ని ప్రాథమిక ఆధారాలు అంటారు. అలా కాకుండా వేరే ఒక రైటర్ రాసిన దాని పుస్తకాన్ని తీసుకొని మళ్ళీ దాన్ని మనం షార్ట్కట్గా కానీ కొంచెం దానికి అనాలిసిస్ కానీ రాసినట్లయితే దాన్ని ఏమంటారు? మాధ్యమిక ఆధారాలు అంటారు. మాధ్యమిక ఆధారాలు. ప్రైమరీ సోర్సెస్ అండ్ సెకండరీ సోర్సెస్ అన్నమాట. ఇది మనకి ముఖ్యంగా ఉన్నటువంటి ఏంటివి? ఈ సోర్స్ మన మూలాధార పద్ధతుల్లో మెయిన్ పద్ధతి అన్నమాట. సో మళ్ళీ ఒకసారి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అర్థమైంది? ఇది ఒకసారి మీరు చూసుకోండి. మీకున్నటువంటి ఏమైనా మెటీరియల్ ఉంటే ఆ మెటీరియల్లో చదవండి, లేదా నేను చెప్పింది చదువుకోండి. అర్థమైందా? మరి మూలాధార పద్ధతి అంటే ఏంటయ్యా అంటే మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా ఒక 2 నిమిషాలు చెప్పుకుందాం. మూలాధార పద్ధతి ఏంటయ్యా అంటే ఏదైనా ఒక విషయం గురించి తన సోర్సు అంటే ఎక్కడి నుంచి అయితే ఆ విషయాన్ని గ్రహించబడ్డామో ఆ గ్రహించబడ్డ ఆ దగ్గర నుంచి వాటిని ఉపయోగించి పాఠం చెప్పడాన్ని ఏమంటాయంటే మూలాధార పద్ధతి అంటాం. అంటే అన్నీ మనకి క్లాసుల్లో రియలిస్టిక్గా దొరకవు. ఉదాహరణకి దొరకపోయిన బొబ్బిలి వంశస్థుల గురించి తెలియజేయాలంటే మనం బొబ్బిలి వంశస్థులు వాళ్ళు వాడేటువంటి కత్తులు కానీ, కటారులు కానీ, అర్థమైందా? మరి ఆ కోటలు కానివ్వండి, మనం బొబ్బిలి వెళ్ళి అక్కడ పిల్లవాడికి చూపించి ప్రత్యక్షంగా తనకి చెప్పవచ్చు. లేదా మన దగ్గర గుంటూరులో కొండవీటి కోటను చూసారా? ఆ కొండవీటి కోటకి పిల్లలకి తీసుకెళ్ళి అక్కడ కొండవీటి కోటలో వాళ్ళు ఎటువంటి కత్తులు వాడారు, వాళ్ళ గదులు ఇలా ఉండేవి, ఇవన్నీ కూడా మనం చూపించవచ్చు అన్నమాట. అదేవిధంగా ఒక గుడి కట్టినైతే ఒక గుడికి సంబంధించిన అంశం అయితే ఒక గుడి దగ్గర తీసుకెళ్ళి ఇది నయాగరా స్టైలా, లేదా ద్రవిడియన్ స్టైలా, లేదా గ్రీక్ స్టైలా, లేదా పర్షియన్ స్టైలా అనేది కూడా మనం పిల్లవాడికి వివరించవచ్చు. అయితే దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, అవి తర్వాత చెప్పుకుందాం. ఓకేనా?
ఇదండి. మరి మూలాధార పద్ధతిని మనం 2 రకాలుగా వర్గీకరిస్తాం. మొదటి వర్గీకరణ, రెండో వర్గీకరణ. మరి మొదటి వర్గీకరణలు ఏమొస్తాయి అంటే పురావస్తు ఆధారాలు, లిఖిత ఆధారాలు, మౌఖిక ఆధారాలు అనే అంశాలు వస్తాయి అన్నమాట. మరి పురావస్తు ఆధారాల్లో మనకేమొస్తాయి? ప్రాచీన స్మారకాలు, శాసనాలు, నాణ్యాలు. మరి లిఖిత ఆధారాల్లో ఏమొస్తాయి? సంస్కృత వాజ్మేయము, సాహిత్య వాజ్మేయం, విదేశీ రచనలు, స్వదేశీ రచనలు. మరి మౌఖిక ఆధారాలు ఏమొస్తాయి? జానపద విజ్ఞానము, పూర్వగాథలు, ఆచారాలు, సాంప్రదాయాలు. మరి రెండో వర్గీకరణలో మనకి ఎన్ని ఉన్నాయి? ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, మాధ్యమిక ఆధారాలు అనేవి ఉన్నాయి అన్నమాట. మరి ప్రాథమిక ఆధారాలు అంటే డైరెక్ట్గా ఒక వ్యక్తి అనుభవపూర్వకంగా లేదా తవ్వకాలు జరిపినప్పుడు వచ్చినటువంటి ఇన్స్క్రిప్షన్ని చదివి డైరెక్ట్గా రాసినట్లయితే దాన్ని ఏమంటారంటే ప్రాథమిక ఆధారాలు అంటారనమాట. అర్థమైందా? మరి మాధ్యమిక ఆధారాలు ఏంటి? మాధ్యమిక ఆధారాలు అంటే సెకండరీ రిసోర్సెస్, అంటే వేరే వాటిని రెఫరెన్స్గా తీసుకొని వాటి నుంచి కొత్తగా రాయడాన్ని ఏమంటారంటే మాధ్యమిక ఆధారాలు అంటారు. ఉదాహరణకి ప్రాథమిక ఆధారం అంటే ఆటోబయోగ్రఫీ. ఇప్పుడు నా పుస్తకాన్ని నేను రాసుకున్నాను అనుకోనా, అది నా సొంత అనుభవాలు, నేను జీవితంలో పడ్డ కష్టాలు, నాకు ఎదురైనటువంటి అనుభవాలు, నాకు ఎదురైనటువంటి సుఖాలు, ఇవన్నీ కూడా కలిపి రాస్తే దాన్ని ప్రాథమిక ఆధారం అంటారు. అలా కాకుండా నేను ఇంకో అతనికి ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఇంటర్వ్యూ ద్వారా నా అనుభవాలన్నీ ఆయన తెలియజేసి ఆయన నా గురించి పుస్తకం రాయడానికి బయోగ్రఫీ అంటారు. మరి బయోగ్రఫీ అనేది మాధ్యమిక ఆధారం కింద అనేది, మాధ్యమిక ఆధారం కింద అనేది సెకండరీ రిసోర్సెస్ కింద అనేవి వస్తాయి. మీరేం చేయాలంటే అర్థమైందా? ఈ పురావస్తు ఆధారం నేను రాసిన వాటికి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ని మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. అర్థమైందా? మీ టెక్స్ట్ బుక్లోనే ఉంటాయి, మీ టెక్స్ట్ బుక్లోనే కామెంట్ చేయండి అనమాట. అర్థమైందా? అప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది రియలిస్టిక్గా వస్తుంది. బిట్ కూడా రియలిస్టిక్గా మీరు ఎగ్జామ్లో ఎటువంటి తడబాటు లేకుండా పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా? మరి మూలాధార పద్ధతిని ఉపయోగించే విధానం, మనకు ఒక విధానం అనేది ఇవ్వటం జరిగింది. మరి ఆ విధానం గురించి చెప్పుకుందాం. ఇంకో 10 నిమిషాల్లో క్లాస్ అయిపోతుంది అనమాట. ఈ 10 నిమిషాలు కూడా మీరు నీట్గా విన్నట్లయితే ఆ ఒక్క 2 బిట్లు కూడా మీకు ఏమన్నా ఒక బిట్ ఏమన్నా వస్తే ఇది మిస్ అయితే వేరే చోట ఆడడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ బిట్టు కూడా మీకు పోకుంటుండడానికి అవకాశం ఉందన్నమాట. అర్థమైందా? నా క్లాసులు కొంచెం లేట్ అవుతున్నాయి. ఎందుకయ్యా అంటే నేను స్కౌట్స్ మాస్టర్గా ఉన్నాను, స్కౌట్స్ మాస్టర్ ట్రైనింగ్లో ఉన్నాను. అర్థమైందా? ట్రైనింగ్కి వెళ్ళి అర్థమైందా మళ్ళీ వచ్చి మీ క్లాసులు చెప్పడం ఇవన్నీ కూడా కొంచెం మాకు రిస్క్ అయినా కానీ ఏదో ఒక బాధ్యతాయుతంగా ఒక పని చేపట్టాం కాబట్టి మీకు ఆ సమాచారాన్ని అందించే విధానం కోసం ఇవన్నీ కూడా నైట్లో వచ్చి కూడా మళ్ళీ మీకు క్లాసులు రికార్డ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్ చూడండి, మూలాధార పద్ధతిని ఉపయోగించే విధానం. మూలాధార పద్ధతిని వినియోగించుకునే విధానం చూసినట్లయితే మూలాధారాలు పాఠానికి ముందే ఉపయోగించవచ్చు. అంటే ఎట్లా ఉపయోగించాలి? కొన్నిసార్లు పాఠానికి ముందే ఉపయోగించవచ్చు. పాఠానికి ముందే ఉపయోగించుకోవచ్చు. అంతేగా, ముందు ఉపయోగించవచ్చు. రాసుకోండి, నీట్గా రాసుకోండి నోట్స్. నాకు కొంచెం రైటింగ్ బాగోపోయినా మీరు రాసుకోండి. నెక్స్ట్ పాఠం మధ్యలో ఉపయోగించుకోవచ్చు. పాఠం మధ్యలో ఉపయోగించవచ్చు. అర్థమైందా? మూడోది ఏంటి? పాఠం తర్వాత ఉపయోగించవచ్చు. పాఠం తర్వాత ఉపయోగించవచ్చు. జస్ట్ తెలుసుకోండి చాలు. మనం కాన్సెప్ట్ తెలుసుకుంటున్నాం కాబట్టి మొత్తం తెలుసుకోవాలి. ప్రదర్శన, మరి తెచ్చిన దాన్ని ప్రదర్శించాలిగా. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్స్ ఉన్నాయి, కాయిన్స్ని ప్రదర్శన ఒక మనీ అనే ఎకనామిక్స్లో ఒక మనీ అనే లెసన్ చెప్పేటప్పుడు 2000 రూపాయల కాయిన్, 2000 రూపాయల నోట్ను కానివ్వండి, అర్థమైందా, మరి 500 రూపాయల నోటు కానీ 10 రూపాయల నోటు కానీ వీటన్నిటి గురించి మనం పిల్లవాడికి ప్రదర్శించవచ్చు. అర్థమైందా? లేకుంటే ఆ కాలంలో ఏమన్నా వెండి నాణ్యాలు ఇవన్నీ దొరికితే మనం ఏమన్నా ఒక ఉపాధ్యాయుడిగా మనం ఏమైనా తీసుకొచ్చినట్లయితే వాటిని కూడా చూపించవచ్చు. అర్థమైందా? నీత పఠనం, పిల్లవాడి చేత మనం సేకరించిన ఒరిజినల్ బుక్ ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ బుక్ గురించి మనం పిల్లవాడికి ఇచ్చి చదివించవచ్చు. అర్థమైందా?
నీత పఠనం అంటే అది అనమాట. నెక్స్ట్ సమస్య పరిష్కారం. మనమే ఏదైనా ఒక సమస్యని ఇచ్చి ఆ సమస్యని పిల్లవాడికి పరిష్కరించమని చెప్పొచ్చు. సమస్య పరిష్కారం. సో దీని ద్వారా ఏంటి, పిల్లవాడికి కూడా ఒక విధమైనటువంటి పరిశోధన శక్తి పెరిగిద్ది అనమాట. మనం ఇట్లా గుళ్ళు మీద ఇట్లా ఉంటుందిరా, ఈ హిస్టరీ అంతా ఉండిదిరా అని మనం చెప్పామనుకోనా, అప్పుడు ఏం చేస్తాడు, ఎప్పుడైనా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ గుడి మీద గోడల మీద ఓకే ఇది ఏ రాజుగారి కాలంలో చేశారు, ఎవరెవరు ఎట్లా చేశారు అనేది పిల్లవాడు చదువుతాడనమాట అక్కడికి వెళ్ళినప్పుడు. అర్థమైందా? లేదైనా ఒక కోట ఉందనుకున్నా, ఆ కోట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ కోట గోడల మీద లేకుంటే ఆ కోటకు ఉన్న ఆ కోట పక్కన ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా పిల్లవాడు చదివి వాడు స్వయంగానే తెలుసుకోవడం జరుగుతుందన్నమాట. అర్థమైందా? ఇవన్నీ కూడా అదేవిధంగా దీని ద్వారా ఏమైంది, పిల్లవాళ్ళు ఒక ఉత్సుకత తెలుసుకునే కోరిక బాగా పెరిగిద్ది అనమాట. ఒక సాంఘిక శాస్త్రం మీద బాగా పెరిగిద్ది. అలానే కదా ఆర్కియాలజిస్టులు కూడా ఏదో కొత్త విషయాన్ని కనిపెట్టాలని చెప్పేసి వేరే వేరే ప్రాంతాలకు తిరిగి అక్కడ తవ్వకాలు చేసి ఆ తవ్వకాలు దొరికినటువంటి అదైనా మట్టి పాత్రలు కానివ్వండి, నాణ్యాలు కానివ్వండి, బొమ్మలు కానివ్వండి, వాటిని డేటింగ్ పద్ధతిలో, కార్బన్ డేటింగ్ పద్ధతిలో అది ఏ కాలానికి చెందిందో తెలుసుకొని అర్థమైంది. ఇవన్నీ ఒక పరిశోధన శక్తి కూడా పిల్లల్లో పెరిగిద్ది అనమాట. ఇవన్నీ కానీ మనం చేస్తే. అయితే దీంట్లో కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. దేనికైనా కొన్ని ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట. మనం ఫస్ట్ నుంచి చెప్పుకున్నాం, ప్రతిదానికి కొన్ని ప్రయోజనాలు ఉంటాయి, కొన్ని లోపాలు ఉంటాయి. ప్రయోజనం ఏంటి, ఇక్కడ మూలాధార పద్ధతుల పిల్లవాళ్ళ విశ్వసనీయత పెరిగిద్ది. అంటే పిల్లవాడు నేను తెలుసుకున్నటువంటి విషయం అనేది నిజమైనదే అనేటువంటిది గ్రహిస్తాడనమాట. నిజమైనవి. రెండోది సాక్ష్య స్వభావం ఏంటిది అంటే సాక్ష్యం అనమాట. అంటే మన సాక్ష్యాలు చూపిస్తూ పిల్లవాడికి పాఠం చెప్తాం మూలాధార పద్ధతిలో. అర్థమైందా? అది సైన్స్ లాగా కొన్ని అంశాలు ఫ్యాంటసీలో తీసుకెళ్ళాం మనం. అర్థమైందా? ఒక చరిత్ర చెప్తున్నామంటే చరిత్రని కథలాగా చెప్పినా కానీ ఆ కథకు సంబంధించిన మూలం ఏదో ఒకటి ఉంటుంది. ఆ మూలాన్ని పిల్లవాడు చూపిస్తే వాళ్ళు ఎస్ ఈ కథ జరిగిందని చెప్పేసి ఒక విషయం. ఫర్ జలియన్వాలా బాగ్ సంఘటన జరిగింది అనుకున్నా, జలియన్వాలా బాగ్ సంఘటనలో ఇంతమంది చనిపోయారని చెప్పేసి మనం పంజాబ్లోని జలియన్వాలా బాగ్ అనే ప్రాంతానికి మనం ఆ ప్రాంతాన్ని మనం పిల్లవాడు ఫోటో రూపంలో మనం చూపించవచ్చు. అది డెమాన్స్ట్రేషన్ పద్ధతి అయినా కానీ అది రియల్గా ఉంది కదా. అర్థమైందా? ఎస్, అట్లా విశ్వసనీయంగా సాక్ష్యంగా అనమాట. మరి వాస్తవిక భావాన్ని విషయాత్మక భావాన్ని కలిగిస్తుంది అనమాట. వాస్తవం, ఎస్ ఇది వాస్తవిక భావన. మరి గాంధీజీ గారు ఉప్పు సత్యాగ్రహాన్ని దండి నుంచి ప్రారంభించారు. అది సబర్మతి ఆశ్రమం నుంచి దండి వరకు చేశారని చెప్తే సబర్మతి ఆశ్రమం ఉందా లేదా అంటే ఉంది. ఎందుకు? అది అట్లా వాస్తవిక భావాలు పిల్లవాళ్ళలో కలుగుతాయి అన్నమాట. వాటి గురించిగా మనం చెప్పి చూపించినట్లయితే సమాచారం, అనుబంధ సమాచారం. అవును, మనం ఏదైతే సమాచారం అందిస్తున్నామో సమాచారానికి అది అనుబంధ సమాచారంగా ఉంటుందన్నమాట. అంతేగా, అనుబంధ సమాచారంగా ఉంటుంది. పిల్లవాడికి తాజ్మహల్ అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఇంత గొప్పగా ఉంటుంది, ఆ ఘాట్ ఇటువైపు ఉంటుంది, యమునా నది ఇటువైపు నుంచి ప్రవహిస్తుందని చెప్పేదానికి మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి చూపించేదానికి చాలా తేడా ఉంది కదా. అది రెండోది అనుబంధ సమాచారం కదా. అర్థమైందా? అంటే అశోకుడి యొక్క ఎడిక్ట్స్ అంటే తన యొక్క ఏవైతే శాసనాలు ఉన్నాయో ఆ శాసనాలని పిల్లవాడికి ఫోటోల రూపంలో కానీ పిల్లవాడికి ఇచ్చి, బాబు ఇది శాసనం అమ్మ, దీనికి సంబంధించింది ఇక్కడ రాశారమ్మా ఆర్కియాలజిస్టులు అని చెప్పి మీకు వీలైతే ఆ శాసనాలు మీరు చదవగలిగితే చదవనని చెప్పాలి. పిల్లవాడు చదవలేడు. అది లోపం. కానీ చూపించడం అనేది ప్రయోజనం. అది లోపాల తర్వాత చూసుకుందాం. మరి పిల్లవాళ్ళు ఏం పెరిగిద్ది, కార్యకరణ సంబంధం మరి నిర్ణయాన్ని తీసుకోవడంలో తగిన శిక్షణ ఇస్తుంది. కార్యకరణ. రెండోది నిర్ణయాన్ని తీసుకోవడంలో కూడా పిల్లవాడు నిర్ణయాలు తీసుకోవడంలో కూడా తోడ్పడుతుంది. ఆలోచించడం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆలోచించడం జరిగిద్ది. అర్థమైందా? ఆలోచించడము. రెండోది ఉత్సాహము, ఊహించడము, పోల్చడం. అంటే ఒక రాజును ఇంకో రాజుతో పోల్చడం. మొఘల్ కాలంలో ఏ విధంగా ఉంది నాణ్యాలు, అదేవిధంగా గుప్తుల కాలంలో ఏ విధంగా ఉంది, ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఏదో ఉంది, పన్నులు ఎట్లా ఉన్నాయి పోల్చుకుంటాడు అన్నమాట ఇటువంటి ఆధారాల ద్వారా. నెక్స్ట్ కుతూహలం కలిగిస్తుంది.
కుతూహలం కలిగిస్తుంది. 7వది సాంఘిక అధ్యయనాన్ని పెంపొందిస్తుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక సాంఘిక అధ్యాయాన్ని అంతే కదా, ఆర్కియాలజిస్టులు, జియాలజిస్టులు ఇలా ఏర్పడటానికి ఛాన్స్ ఉందన్నమాట. సోషల్ ఎకానమిస్టులు ఇట్లా. మూలాధార తరగతి గదికి పాఠ్యాంశం అనుబంధంగా ఉంటుంది. ఓకే, తరగతికి పాఠ్యాంశం అనుబంధం. తరగతిలో పాఠ్యాంశానికి అనుబంధంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అదేగా, సమాచారానికి అనుబంధంగా సమాచారం అని. ఇది కూడా అదే, పాఠ్యాంశానికి అనుబంధంగా ఉంటుంది. అది. మరి కొన్ని లోపాలు చూద్దాం. ఇక్కడ లోపాలు రాస్తాం, దీంతో అయిపోద్ది. కొన్ని లోపాలు రాస్తాం అన్నమాట. లోపాలు ఏంటి? వనరులు అందుబాటులో లేకపోవటం. అంతేగా, ఇప్పుడు మనం వెళ్ళి తాజ్మహల్ దగ్గర తీసుకెళ్ళి పిల్లవాడిని చూపించండి. తాజ్మహల్ మన ఇంటి పక్కన ఉందా? ఎక్కడో ఆగ్రాలో ఉంది. అర్థమైందా? మరి అంత దగ్గర తీసుకెళ్ళడానికి ఏంటిది? ఖర్చుతో కూడింది. మరి శాసనాలు చదవని చెప్పి శాసనం సంబంధించిన ఫోటోలు తీసుకొస్తే పిల్లవాడు చదవగలడా? చదవలేడుగా. ఎందుకు? ఆ శాసనాల్లో కొన్ని శాసనాలు పార్సీ భాషలో ఉంటాయి, కొన్ని బ్రహ్మీ భాషలో ఉంటాయి, కొన్ని అరబీ భాషలో ఉంటాయి. అర్థమైందా? కొన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, పారసీ భాషలో ఉంటాయి. ఇలా వివిధ భాషల్లో ఉంటాయి కాబట్టి చదవటం చేతకాకపోవటం. అర్థమైందా? మరి సంక్లిష్టమైనది, సాంకేతికపరమైనది, అది ఇంపార్టెంట్. కార్బన్ డేటింగ్ పరీక్ష ఇప్పుడు చేయాలంటే మన క్లాస్ రూమ్లో చేయగలమా? ఒక వస్తువుని తీసుకొచ్చి అయ్యా ఇది ఏ కాలంలో చెందిందో అని కార్బన్ డేటింగ్ పరీక్ష చేయమంటే అంత టెక్నాలజీ మన దగ్గర ఉందా? ఇది చాలా సాంకేతికపరమైనది, సంక్లిష్టమైనది. నెక్స్ట్, వ్యయంతో కూడింది కాలయాపన. ఖర్చుతో కూడింది కాలయాపన. అర్థమైందా? ఇప్పుడు ప్రతి గుళ్ళకి పిల్ల కూడా ఎట్ట దింపుతాం? ఏదో ఒక పాఠంలో 10 గుళ్ళు ఇచ్చారు అనుకున్నా, ఓకే గుళ్ళు కాబట్టి టెక్స్ట్ బుక్లో ఫోటోలు ఉంటాయి కాబట్టి అటు నుంచి వివరిస్తాం. కానీ 10 గుళ్ళు తిప్పలేం కదా పిల్లడికి. అది ఖర్చుతో కూడింది కాలయాపన. అది అర్థమైందా? నమ్మదగినవి మరియు ఖచ్చితమైన కొన్నిటికైతే, కొన్ని వనరులకైతే ఖచ్చితమైన ఆధారాలు అయితే ఉండవు అనమాట. ఉదాహరణకి మరి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంతరించిపోయిందని చెప్పడానికి ఒక్కొక్కడు ఒక్కొక్క రకమైన సిద్ధాంతం ఇచ్చాడు. అర్థమైందా? దాంట్లో కొన్నిసార్లు ఖచ్చితత్వం కోల్పోతాం కొన్ని విషయాల్లో. అర్థమైంది? చరిత్రకు సంబంధించిన కొన్ని విషయాల్లో కొన్నిసార్లు ఖచ్చితత్వం అనేది కోల్పోవడం అనేది ఉంటుందన్నమాట. మరి గ్రంథ రచయితల్లో విషయం పట్ల, సంఘటన పట్ల విభిన్న సమాచారం ఇవ్వటం. ఒక్కొక్కరు ఒక్కొక్క థియరీ ఇచ్చారు కదా. కొంతమంది ఏమో కొంత సింధు నది ఇదైపోయి బాగా వరదలు వచ్చినాయి అన్నారు. కొంతమంది ఎండిపోయిందన్నారు, ఎండిపోయి ఒక ప్రాంతం వలస వెళ్ళిపోయారని చెప్పారు. కొంతమంది ఏమో అరబ్బులు వచ్చి ఆరియన్స్ వచ్చి వీళ్ళని దండయాత్ర చేసి వీళ్ళని చంపేశారని చెప్పారు. అదే రకరకాల. కాబట్టి దీంట్లో ఏంటంటే వాస్తవికత లోపం కూడా కొన్నిసార్లు ఉంటాయి. ఖచ్చితమైన ఆధారం అనేది ఉండదు. 5వ పాయింట్, ఖచ్చితమైన ఆధారాలనేవి ఉండకపోవచ్చు, ఖచ్చితత్వం లోపించవచ్చు. ఇవండి అదైనా మూలాధార పద్ధతి, వనరుల పద్ధతి, సోర్స్ మెథడ్. దాదాపు నాకు టైం ఉన్నప్పుడల్లా నేను మీకు ఏదో కాన్సెప్ట్ చెప్తూనే ఉన్నాను. అదేవిధంగా మన లీలా మాస్టర్, సుబ్బారెడ్డి మాస్టర్ వాళ్ళకున్న సమయంలో వాళ్ళు కూడా వచ్చి పాఠాలు చెప్తూ ఉన్నారు. వాటిని వినియోగించుకోండి. మీ డిఎస్సి ప్రయాణంలో మా ఎంఎస్ ట్యుటోరియల్ని ఇందాక చెప్పాం కదా, వనరులు ఒక సోర్స్గా ఉపయోగించుకోండి, ఒక సెకండరీ సోర్స్గా ఉపయోగించుకోండి, ప్రైమరీ సోర్స్గా మీ టెక్స్ట్ బుక్స్ ఉపయోగించుకోండి, సెకండరీ సోర్స్గా మా వీడియోస్ ఉపయోగించుకోండి. అర్థమైందా? ఇదండి మరి మీ డిఎస్సి ప్రయాణంలో మా ఎంఎస్ ట్యుటోరియల్స్ మీకు ఎప్పుడు అండదండగా ఉంటుందని చెప్పేసి మీకు భరోసా ఇస్తూ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా నోటిఫికేషన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఈ విషయాన్ని ఎక్కువ మందికి చేరడానికి ఒకసారి షేర్ చేయండి, లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ యాప్ ప్లస్ మా యాప్ ఉంది. మా యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని దాంట్లో కొన్ని ఫ్రీ టెస్ట్లు అయితే పెట్టాము, వాటిని మీరు రాయండి. మా సమయాన్ని బేస్ చేసుకొని మన సమయానుసారంగా మిగతా టెస్టులు కూడా అయితే మేము అందిస్తున్నాము, వాటిని కూడా మీరు వినియోగించుకోండి. సెకండరీ ఎడ్జిటి టీచర్లకు అయితే కొంచెం లేట్ అవుతుంది, కానీ మేమైతే అందిస్తాము. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొంచెం చిన్నగా అందిస్తాం. స్కూల్ అసిస్టెంట్లకు అయితే మేము ఆగస్ట్ ఎండింగ్ కల్లా మేము అనుకున్న అంశాలన్నీ కూడా మ్యాక్సిమం అందించడానికి మేమైతే ట్రై చేస్తాం అన్నమాట. ఇదండి, నేను మీ మండే శ్రీనివాస్. వన్స్ అగైన్ ధన్యవాదాలు. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.